అది నిందలా కాదా అనేటటువంటిది రానున్న కాలంలో మీకు తెలుస్తుంది. అంటే ఒక పరిపక్వత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా, ఒక విద్యావంతుడిగా నేను రికార్డ్ చేసేటటువంటి సిస్టమ్ నాకు లేదు. మీరు రానున్న కాలంలో చూస్తూ ఉంటారు ఏ రకంగా వాళ్ళ బీజేపీకి బీఆర్ఎస్కి అంతర్గతంగా ఏ రకంగా ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయో, రేపు రానున్న కాలంలో జరుగుతాయో మీడియా మిత్రులందరూ కూడా మీరు గమనిస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచేటటువంటి స్థానాలలో బీజేపీ అంతర్గతంగా మద్దతు ప్రకటించవచ్చు. బీజేపీ గెలిచేటటువంటి స్థానాలలో బీఆర్ఎస్ అంతర్గతంగా మద్దతు ప్రకటిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అట్లా దాని మీద ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. బట్ ఎక్కడెక్కడ ఇప్పుడు ఉన్నటువంటి 16 సీట్లలో ఎక్కడెక్కడ ఏ రకంగా ముందుకెళ్తారనేటటువంటిది బీఆర్ఎస్ మరియు బీజేపీ అంతర్గత ఒప్పందం అని నేను భావిస్తాను. మీకు టికెట్ ఇవ్వట్లేదనే కారణంతోనే ఇప్పుడు పార్టీ మారారనేది ఎవరు చెప్పారు టికెట్ ఇవ్వట్లేదని? మరి ఎందుకు మారారు? నేను అదే చెప్పాను కదా, నేను ముందే పార్టీ మారడానికి గల కారణాలు నేను వివరించాను. నేను ఎందుకు పార్టీ మారాను, నేను ఒక అంబేద్కర్ ఐడియాలజీతో 18 సంవత్సరాల సర్వీస్ ఉండగానే నేను పుట్టినటువంటి ప్రాంతానికి పే బ్యాక్ టు ద సొసైటీ అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. నా లక్ష్యం కొంతవరకైనా నెరవేరాలి అంటే